ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఆ మాట అనకుండా ఎవరు ఇంట్లోంచి బయటికి రారు బసవన్న గారు భక్తులు. మీరు బసవ గారి గురించి మీరెందుకు చెప్తారని కూడా కొంతమంది నా మీద ప్రశ్నలు వేశారు. అసలు ఈ కార్యక్రమాలు 2 సంవత్సరాలు మొదలు పెట్టాలి. ఇక్కడ వాళ్ళే ప్రశ్నలు వేశారు, మీరు అక్కడికి వెళ్ళి ఎలా చెప్తారు, మా కుల గురువు మీరెందుకు చెప్తారు అన్నారు. అసలు కుల గురువు ఏంటంటే ఆయన విశ్వగురువు, అందరికీ గురువే. అటువంటి దాంట్లో నేను ఎలాగైనా సరే ఈ గురువు గారిని ఈ ఏరియాలో పరిచయం చేసి అందరికీ ఆ గురువు గారి గురించి చెప్తామని నేను ప్రయత్నం చేస్తే ఈవేళ అయితే విషయం కొందహ సంగస్తే సుపజాయతే సంగస్తే కామ కామ క్రోధాత్ భవతి క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ శృతి భ్రమ బుద్ధినాశ. పక్కింటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు, దానివల్ల బుద్ధి నాశనం అయిపోద్ది, నువ్వు భ్రష్టుడు అయిపోతావు, నీతో పాటు నీ కుటుంబం కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నిరంతరం నన్ను సాధన చెయ్యి, నేను నీతోనే ఉంటానన్నాడు. మరి ఇవాళ ఆయన ఉన్న గురించే కదా ఇంత కార్యక్రమం చేయగలిగాం. మరి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మనందరిలోనూ దివ్య స్వరూపంగా ఉన్నాడు. మరి అందుకే బసవన్న గారిని ఎందుకు కొలుస్తారు, వాళ్ళంతా లింగాయత ధర్మం అంటారు. వాళ్ళకి చేతిలో లింగాన్ని ఇస్తారు, ఆ లింగాన్ని పట్టుకుని వాళ్ళు రోజు కూడా 11 సార్లు లింగం చేతిలో పట్టుకుని ఆయన చూస్తూ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః అని చెప్తారు. అది అయిన తర్వాతే వాళ్ళు నోట్లో నీళ్ళు వేసుకుంటారు, అంతవరకు ఏది ముట్టుకోరు, అంత నేక్స్గా ఉంటారు. ఈ 3 రోజులు అక్కడ జనం ఎలా ఉంటారంటే ఈ 1000 ఎకరాలు ఉంటుంది, ఆ 1000 ఎకరాల్లోనూ ఎక్కడ చూసినా భోజనాలు, ఎక్కడ చూసినా ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు. అంటే ప్రభుత్వమే వాళ్ళది, ఎవరు ఇవ్వాలి, మనకు ప్రభుత్వం లేదు కాబట్టి మనం అందరినీ కాకేసుకున్నా ఎవరికి వచ్చేసి సాల్లా కప్పుకుని మాత్రం 10 రూపాయలు ఇవ్వడం, కానీ అక్కడ ప్రభుత్వమే వాళ్ళది. వాళ్ళు ఎలా చెప్తే అలా అవుతుంది అనమాట. అంటే అంత గొప్పగా ఉన్నారు బసవన్న గారి భక్తులు. మరి ఆ భక్తి ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే ఒక క్రమశిక్షణ. ప్రతి మనిషి జీవితంలో క్రమశిక్షణ లేకపోతే జీవితం వ్యర్థమైపోద్ది. కాబట్టి ఈరోజు ఎంత ఖర్చు పెట్టుకుని తినేసినా కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, క్రమశిక్షణ. మన జీవితం ఎందుకు వచ్చింది, మానవ జీవితం ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాదు. తిన్నామా పడుకున్నామా సినిమా డైలాగా చేస్తున్నాం తప్ప మానవ జీవితం ఎందుకు వచ్చిందంటే మానవుడిగా పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి ఎగుట్టు గమనని కాలం పౌచున్న దొడిగమ్ములు పట్టకలేమో మీరు రారేలా నిజార్థములు చదవరేలా ప్రభాతమో తవై తాలికం నేమి పాడించు మృదంగములు వీటిచున్నవారు మీరేలా నేటికి నేర్వరు బ్రహ్మతత్వం అన్నాడు. ఎవరు నేర్చుకోవాలా మరి అంటే ఎందుకు ఈ కార్యక్రమం, మన అందరం కలిపి ధర్మాన్ని రక్షించుకోవాలి, మన అందరం కలిపి భారతీయ సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా రక్షించుకోవాలి. కాబట్టి మీరు అందరూ వెనకాలంటే నేను ముందుండి ఈ పిఠాపురాన్ని ఎలా తయారు చేయాలంటే శ్రీపాదవల్లభుడు ఇక్కడే పుట్టాడు, దత్తాత్రేయుడు ఇక్కడే పుట్టాడు. మళ్ళీ మనం అటువంటి శక్తిని తీసుకురావాలంటే మీరు అందరూ కలిపి నాకు తోడుగా ఉంటే, మీరు ఎంతగా వెనకాల నుండి సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్ళి ఎంత కార్యక్రమం సరే చేయడానికి ఎక్కడా వెనకాడం. ఏం చేయాలో అనేది మనం నిర్ణయం చేసుకోవాలా. ఒకసారి మనందరం కూడా ఈ పీఠంలో సభ్యులుగా చేరుకోవడానికి అక్కడ బుక్లో మనందరం అందరి పేర్లు ఇచ్చి నేనేమంటానంటే నేను దయచి మనందరం కూడా ఒకటే ఆలోచించండి. బసవన్న గారు కోరుకునేది అదే. అందరం కలిపి మనం ఏం చేయాలంటే రేపు నుంచి ఎప్పుడైనా సరే నేను ముందు నడుస్తున్నాను, మీరు వెనకాల సపోర్ట్ చేస్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి బసవన్న గారు అనే పేరు పక్కన పెట్టండి, మళ్ళీ జయంతి చేద్దాం. మళ్ళీ బసవ జ్యోతి ఒకటి ఉంటుంది. మేము హైదరాబాద్లో ఎవరో చేయలేని జ్యోతి కార్యక్రమం ఎక్కడికి వెళ్ళి కుల సంఘం వెళ్ళి జ్యోతి తీసుకొచ్చి ఆరిపోకుండా 40 పూజలు చేసాం. 40 రోజులు 40 పూజలు ఇంటింటికి. మరి ఆ రోజు తెలంగాణలో అందరూ కూడా హైదరాబాద్లో అందరూ కూడా మనల్ని మెచ్చుకుని మీరు చాలా గొప్పగా చేశారండి, మా స్వామీజీలు ఎవరో చేయలేకపోయారు, 40 రోజులు దీక్ష చేశారు, 40 రోజులు పూజలు చేశారు అన్నారు. కానీ వాళ్ళందరినీ పిలిచాం. క్రియాయోగ అనే ఒక శక్తి ఉంది. అది క్రియాయోగ ఎక్కడి నుంచి వచ్చింది, అవతార మహాబాబాజీ ఉన్నారు హిమాలయాల్లో, ఇప్పటికి కూడా ఉన్నారు, 2000 సంవత్సరాలు అయింది. ఆయన గురు పరంపరలో నన్ను హిమాలయాలకు పంపించి మా గురువు గారు వాళ్ళ దగ్గర నేర్పించారు 2 సంవత్సరాలు. అప్పటి నుంచి హిమాలయాలు పరమేశ్వరుడు పార్వతి ఉండే ఏరియాలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఆ అడుగు పెట్టాం కూడా అక్కడ జోడు వేసుకోలేదు. అప్పటికి నేను జోడేయను, ఇప్పటికి పరమేశ్వరుడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనం వచ్చే ఏ వ్యక్తిని వదిలేసినా ఆ వ్యక్తికి ఈ గురువు గారి గురించి తెలదాం, నా గురించి తెలదాం అంటే అర్థమైంది. ఓపుకుండాలి. ఇప్పుడు వచ్చామంటే విషయం తెలుస్తుంది, వచ్చాం కాబట్టి బసవన్న గారి గురించి చెప్పారైనా నువ్వు ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు,
వాళ్ళతో ఎందుకు మాట్లాడుతాం అంటుంది, అదే మాయ అనగానే సరే వచ్చేసింది బయటికి. ఈవిడ ఇంటికి వెళ్ళి అనుకుంటుంది ఈవిడతో మాట్లాడుతుంది కాబట్టి ఈవిడ అన్న తేడా మనిషా, మరి నాలుగు నుంచి తిరుగుతున్నాం కదా అనుకుంటుంది. అంటే మాయ ఇచ్చింది కదా. అది భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను కానీ పట్టుకున్నావు అనుకో నీకు అందరూ స్నేహితులే. మా గురువుగారు ఫస్ట్ చెప్పారు, నువ్వు కానీ నీకు స్నేహితులు కావాలంటే జనాలను నమ్మకం, భగవంతుని పట్టుకో, నీకు అందరూ స్నేహితులు అన్నారు. మరి ఇవాళ మీరు అందరూ ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చాం అంటే పట్టుకున్నాం కాబట్టి కదా. నేను ఒక యూట్యూబ్లో బసవ పీఠం అని ఒక వీడియో పెట్టాను నేను ఇప్పుడే ఒక 8 సంవత్సరాల క్రితం. ఆ వీడియో తీసి అతనే ఆ వీడియో చూసి ఎవరిని మీరు బసవ పీఠం అంటున్నారు ఏ ఊరి మీద అని అడిగాడు. ఆయనకి పాపం భాష తెలుగు ఏదో వచ్చి రానట్టుగా ఏమంటే మాది పిఠాపురం అండి అన్నాను. అయితే మీరు మా బసవ పీఠం చాలా పెద్దది ఉందండి, మీరు హైదరాబాద్ రండి అన్నాడు. అప్పటికి హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. అప్పుడు ఆయన తీసుకెళ్ళాడు ఎక్కడికి బసవ కళ్యాణం అనే ఒక ఊరు ఉంది. అక్కడ బసవన్న గారి విగ్రహం 120 అడుగుల విగ్రహం ఉంది. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసాం. అలా ప్రతి సంవత్సరం కోడల సంఘం అనే యాత్ర ఉంటుంది. మొత్తం కర్ణాటక అంతా అక్కడ ఉంటారు. మూల ధర్మంలో మనం ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటున్నాం. ఇవి అలా ప్రతి గ్రామంలోనూ ఈ సనాతన ధర్మం నిలబెట్టవలసిన ఎంతమంది ఉన్నారు. కానీ ప్రతిరోజు నేను బండి ఉంటే బండి, సైకిల్ ఉంటే సైకిల్, కారు ఉంటే కారు వేసుకుని మా నారాయణరావు గారిని మా బాలాజీ గారిని ఎవరొకరు తీసుకుని అలా ఊర్లన్నీ తిరుగుతున్నాం. ఎవరి కోసం చెప్పండి? ధర్మం కోసం. రేపు ధర్మరక్షణ మీ పిల్లల కోసం, భవిష్యత్తులో పిల్లల కోసం. ధర్మరక్షణ ఇప్పుడు అంతా ధర్మరక్షణే, మనందరం ధర్మరక్షణ కోసం వచ్చి కూర్చున్నాం అక్కడ. కానీ మన పిల్లల కోసం ఏం చెప్తున్నాం మనం అంటే ఈ ధర్మం ఉంటేనే వాళ్ళకి ఏదన్నా అప్పచెప్పగలుగుతాం. లేకపోతే అవతల ఒక అమ్మాయి ఉంటుంది లవ్ జీవాదని తీసుకుపోయి పెళ్లి చేసుకుపోతున్నారు, ఆస్తులన్నీ పట్టుకుపోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పిఠాపురం నుంచి మేము బస సభ్యులమే, ఇక్కడ కులంతో పని లేదు. నాకు ఇవాళ నాకున్న తెలుసుకోవాలి, అర్థం తెలుసుకుంటే అర్థం ఉంది. మూలాధారుని సహస్రనామ దాకా ఉంది. ఆ అర్థాలు తెలియకుండా చదువుకుంటూ పోతున్నారు. బసవ పురాణం ఉంది, కానీ బసవ పురాణం చదివితేనే అర్థమవుద్ది, చదవకపోతే ఏమర్థం అవుతుంది. స్కూల్ పాఠాల్లో కూడా ఉంది ఈ బసవన్న గారి గురించి, కానీ ఎవరికీ తెలియదు. అది గురించి నేను ఏమంటానంటే ధర్మాన్ని రక్షించడం కోసం మనం అందరం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం. కూడా పాల్గొని మనం ఒక్కొక్కరు కనీసం 2-3 సరే తీసుకురాగలిగితేనే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం, లేకపోతే దాన్ని రక్షించుకోలేము. మీకు అర్థమైందా? అలాగే మనం ఏమి ఇచ్చామని మీరు అందరూ వచ్చారు కాబట్టి మీ అందరికీ ఇవ్వాల్సిందల్లా ఏంటంటే నేను జ్ఞానం ఇస్తాను. నాకున్నది మా గురుగారు నేర్పింది క్రియాయోగా. ఎవరికి ఏ బాధలు ఉన్నా సరే మీరే తగ్గించుకోవచ్చు. మనందరం కూడా ధర్మం కోసం పనిచేయాలి. అందరూ భజన చేస్తున్నారు, కోలాటం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, లలిత సహస్రనామాలు చదివేస్తున్నారు. కానీ ధర్మం కోసం ఏదైనా మీటింగ్ పెడితే రావట్లేదు. అనుకుని మనం ఈ ప్రాంగణంలో అడుగు పెడితే ఇక్కడ ఏమొస్తుందంటే వైరాగ్యము, భక్తి, జ్ఞానము, మనకి ఆహారం అంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ ప్రదేశం. అది ఇలాంటి ప్రదేశంలో ఈరోజు మనకి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన శ్రీ గోపాల్ బాబా వారి యొక్క ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వారి ఆశీస్సులతోటే ఈ కార్యక్రమం అంతా జరిగింది కాబట్టి వారి అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన మన అందరికీ కూడా జయం కలగాలని, అందరినీ ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది.